థిక్ గ్రేవీ కోసం జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు బదులుగా ఆరోగ్యానికి ఎంతో మేలైన నువ్వులు వేసి మెంతాకు చికెన్ నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. 1 kg చికెన్కి ఒక కట్ట మెంతాకు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మెంతాకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కాడలు లేతగా ఉంటే ఆకుతో పాటు కాడలు కూడా వేసుకోవచ్చు. 600 grams మీడియం సైజ్ చికెన్ పీసెస్ విత్ బోన్స్ తీసుకున్నాను. చిన్న సైజువి తీసుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా విత్ బోన్స్ తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఫస్ట్ 600 గ్రామ్స్కి సరిపడా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగాక ఫ్లేమ్ తగ్గించి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని 1 minute వేస్తే సరిపోతుంది. నువ్వులు గ్రేవీకి థిక్నెస్ అండ్ క్రీమీనెస్ ఇస్తాయి. అన్నీ వేగాక బయటకు తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసి కొత్తిమీరతో పాటు కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ లైట్గా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, మిరప్పొడి వేసుకొని 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. కాస్త వేగాక గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టమాటో మగ్గే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు బదులుగా నువ్వులు వాడడం ఒక హెల్తీయర్ ఆప్షన్ అవుతుంది. అండ్ టేస్ట్ వైజ్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మీరు చెప్పే వరకు ఎవరు తేడా కనుక్కోలేరు. మసాలా బాగా వేగింది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేలా కలుపుకొని 5 minutes వేగనిచ్చి మూత పెట్టుకోవాలి. చికెన్ నుంచి నీరంతా ఊరింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫస్ట్ ఈ నీళ్ళల్లోనే ఉడకనివ్వాలి. దీనివల్ల చికెన్ పీసెస్కి ఉప్పు, కారం బాగా లోపల వరకు పడుతుంది. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడు చికెన్ చేసినా ఫ్రెష్ చికెన్ కంటే ముందు రోజే తెచ్చి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తే చికెన్ త్వరగా ఉడుకుతుంది అండ్ పీసెస్ చాలా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. చిన్న పీసెస్ కంటే పెద్దవాటికి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ముక్క లోపలి వరకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యి గ్రేవీ థిక్ అయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కలర్ కోసం కాశ్మీరీ మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు టేస్ట్ చేసి అవసరమైతే కాస్త ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి. గ్రేవీలో కాస్త ఉప్పు తక్కువైంది, అందుకు ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. గ్రేవీ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముందే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మెంతాకు బాగా వేగనివ్వాలి. సరిగ్గా వేగకపోతే మెంతాకు రుచి అస్సలు బాగుండదు. ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని ఫస్ట్ 3 to 4 minutes కలుపుకుంటూ వేగనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఇంకొక 3 to 4 minutes కుక్ చేస్తే మెంతాకు బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యి థిక్ అండ్ క్రీమీ పర్ఫెక్ట్ గ్రేవీ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ గ్రేవీ. ఇప్పుడు మెంతాకు సీజన్ కాబట్టి మెంతాకు, నువ్వులు వేసి చికెన్ని ఇలా చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ గ్రేవీని రైస్, రోటీ, పూరి, బిర్యానీ ఒక్కటేమిటి అన్నిట్లోకి బాగుంటుంది. మెత్తగా ఉడికి చికెన్ పీసెస్ ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయో చూడండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching.